హాయ్ ఫ్రెండ్స్, అరిసెలు చేసామండి ఇవాళ. చూడండి ఎంత బాగా వచ్చాయో. అది చేసే విధానం మీకు కూడా చెప్తానండి. చాలా టేస్ట్ బాగా వచ్చాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలండి. ఒక 2 డేస్, ఒక నైట్ ఒక పగులైనా సరిపోతుందండి. అట్లా వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడగాలండి. కడిగి మళ్ళీ వేరే వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ మళ్ళీ ఒకసారి కడిగి మళ్ళీ మరొక పంపించేటప్పుడు అట్లా వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి పంపేసి ఇంకా క్యాన్లో పోసి పంపించాలని. ఇదివరకు అయితే మేము దంచేవాళ్ళమండి. ఇప్పుడు రోళ్ళు రోకన్లు ఏం లేవు కదండి, అందుకని ఆడిస్తున్నానండి. చూడండి అయ్యండి అట్లా అన్నీ తడి బియ్యమేనండి, అన్నీ వడబోయక్కర్లేదండి. అట్లా తడి బియ్యమే పంపించచ్చు. చాలా బాగా వస్తాయండి. 2 డేస్ అయితే నానితే బాగా మెత్తగా మంచి సాఫ్ట్గా బాగుంటాయండి అరిసెలు. అయ్యండి మరొకైతే పంపిస్తున్నానండి. కొలతలు కూడా చెప్తానండి, ఎన్ని పోసాను, ఎంత బెల్లం వేయాలి అని. మామూలుగా 3 కేజీలన్నరకు పోస్తానండి. 2 కిలోలు బెల్లం వేస్తాను. కాస్త పిండి మిగిలిన పర్వాలేదని, సరిపోతుందండి. లేదంటే కొంచెం ఒక గుప్పెడు పిండి మిగులుతుంది. నేనైతే అన్ని పోయలేదు, దాంట్లో హాఫే పోసాను. ఆ బెల్లం అయితే ఒక కేజీన్నరకు బెల్లం 1 కిలో వేసానండి. కిలోన్నర బియ్యానికి 1 కేజీ బెల్లం వేసానండి. అదిగోండి బెల్లం కూడా కొడుతున్నాను. ఈలోపు పిండి వచ్చేసరికి బెల్లం అంతా రెడీ చేసి పెట్టుకున్నామని అన్ని ముక్కలుగా కొట్టేస్తున్నానండి. దీంట్లో ఏదన్నా చెత్త ఏదన్నా విసుక లాంటిది అది ఉంటుంది, ముందు సన్న ముక్కలు కొట్టేసి మనం మళ్ళీ కాట వేసుకోవాలండి. అది మళ్ళీ అటు ఇటు తగ్గుతుందని. చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ పోయక్కర్లేదండి. ఒక గ్లాస్ వాటర్ అయితే అదే కరిగేసరికి వాటర్ వచ్చేస్తుంది. అట్లా ఈ లోపే మళ్ళీ యాలక్కాయలు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండి. కొన్ని యాలక్కాయలు వేస్తే మంచి స్మెల్ వస్తాయని అవి ఒక 10 యాలక్కాయలు తీసుకున్నానండి. అవన్నీ గ్యాస్ మీద పెట్టాను. అదండి చిన్నగా మీడియంలో పెట్టాలండి, మరి హైలో పెట్టకూడదు. స్లోగా మనం ఒక గరిటె తీసుకొని అటు తిప్పుతూ ఉండాలండి. బెల్లం అంతా మెల్ట్ అయిపోయి అంత వాటర్ వచ్చేసిద్దండి. అదండి అడుగున వాటర్ వచ్చేస్తుంది. మీడియంలో పెట్టుకోవాలండి, హైలో పెడితే మాడిపోతుంది. నేను ఒక చిన్న గిన్నెలో పెట్టానండి. అది మళ్ళీ వేరే పాత్రలోకి మళ్ళీ వడబోస్తానండి. దాంట్లో ఏదన్నా కొంచెం పుల్లలు ఇలాంటివి వస్తాయి కదా అని, కొంచెం ఇసుక ఏదైనా ఉంటే మొత్తం మనం వడబోస్తే అదండి వాటర్ వచ్చేసింది చూడు మొత్తము. అలా వాటర్ అంతా బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగిపోతే ఇంక మనం అది వడబోసుకునే దాంట్లో వడబోసుకోవాలండి. అదిగోండి ఒక పాత్ర పెట్టి దాంట్లో ఇదే పెద్దది పెట్టానండి తపేలా, మనం పిండి తిప్పుకునేటానికి వీలుగా ఉంటుందని అదండి వడబోస్తున్నాను. పెద్ద పాత్ర అంటే మనం పిండి తిప్పేటప్పుడు చిన్నది పెడితే ఇబ్బంది అండి, అందుకని పెద్దదే పెట్టుకోవాలి. అట్లా వేడి మీదనే వడబోసుకోవాలండి, మళ్ళీ చల్లారితే గట్టి పడుతుంది, అందుకని వేడి మీదనే వడబోస్తున్నాను. అట్లా చూడండి అట్లా దాంట్లో మొత్తం ఏదన్నా కూడా దాంట్లోకి వచ్చేస్తుందండి. మనం అడిసి తినేటప్పుడు బాగుంటుంది. అదండి మొత్తం అంత డస్ట్ అంతా అది చూడండి ఏదైనా పుల్లలు అలాంటివి అట్లా వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ మీడియంలో పెట్టుకొని అదిగోండి అంతా పైది ఏదన్నా అది చెరుకుతో తయారు చేస్తారు కదా, అదంతా వచ్చేసిందండి. అదో మీడియంలో పెట్టుకోవాలండి. ఒక గరిటె తీసుకొని ఇంకా తిప్పుతూ ఉండాలి. మనం పక్కనేమో నువ్వులు ఒక 100 గ్రాములు నువ్వులు తెప్పించానండి. ఆ నువ్వులు కూడా పోస్తే బాగుంటాయి, తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. తెల్ల నువ్వులు తెప్పించానండి. నల్లవి అయితే కొంచెం చేదు వస్తాయి. అవి కూడా కొంచెం అట్లా వేపాను, మరీ ఎక్కువ వేపలేదు. పక్కనేమో పాకానికి పెట్టాను, అది తిప్పుతూ ఉన్నాను. అది చూడండి ఈలోపు అవి నువ్వులు కూడా వేగినాయి. అలా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుందండి, అందుకని తిప్పుతూ ఉండాలి. అదేంటి పాకం వచ్చిందా లేదని ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని చూస్తున్నాను. అదిగోండి ఇంకైతే రాలేదండి, అదేమో కొంచెం లూజ్గా ఉంది. అదిగోండి ఇంకా ఒక 2 నిమిషాలు పట్టిద్దండి. అదిగోండి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. అదిగోండి ఇప్పుడు అట్లా రావాలండి. చూడండి మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు రాకపోతే చూడండి, వస్తే అవసరం లేదు అట్లా గట్టిగా అదిగోండి అట్లా ఉండలాగా అవ్వాలి. అట్లా వచ్చి ఇంకా వచ్చినట్టండి, తయారైందండి, పాకం తయారైంది. అదిగోండి పాకం తయారై ఈలోపు యాలక్కాయలు అందుకు పోసానండి, దాంట్లో నువ్వులు అందుకు పిండి పోస్తున్నాను. అంత కర్ర పెట్టుకొని వేడి ఉందనే బాగా స్పీడ్గా తిప్పాలండి, లేకపోతే పిండి అంత ఉండల్లాగా అయ్యి
మనం అరిసెలు చేసుకున్నప్పుడు బాగా రావండి. బాగా కరబెట్టి బాగా తిప్పాలండి. చుట్టూ కూడా ఏం అంటుకోకుండా తపాలకు బాగా కలిగి తిప్పాలండి. బాగా స్పీడ్గా తిప్పాలి. అదిగోండి పిండి అలా తిప్పాలి. మరి అంతా ఒకేసారి పోయకూడదండి. పోస్తే ఒకవేళ పిండి ఎక్కువైందనుకో గట్టిగా వచ్చేసిద్ది. అందుకని కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అట్లా బాగా కలిగి తిప్పాలి. అదిగోండి బాగా తిప్పితే పిండి మితువుగా వచ్చిద్దండి. మన అరిసె చేసేటప్పుడు బాగా ఇబ్బంది లేకుండా మనకు లేకుండా ఏం బాగుంటుంది. అరిసె కూడా బాగా పొంగిద్దండి. ఎంత బాగా తిప్పితే అంత బాగా వస్తాయండి. అట్లా సైడ్న ఉండేటి వల్ల అంత కలిగి తిప్పాలండి. అట్లా పిండి అనేది కనపడకూడదు ఇంకా. అట్లా సైడ్ అందేల్లా కర్రతోనే తిప్పుతూనే కలిగి తిప్పాలి. అదిగోండి పిండి ఇంకా సరిపోవచ్చుందండి పిండి. మా పిండి అయితే సరిపోయిందండి. మిగలలేదు, తగలలేదండి. కరెక్ట్గా సరిపోయింది. కిలోన్నర కొంచెం ఒక 2 గుప్పిళ్ళు ఎగస్ట్రానే బియ్యం పోసాను. ఒకవేళ ఏమన్నా మళ్ళా తగ్గితే ఇబ్బంది అని. కానీ సరిపోయిందండి. 1 కిలో బెల్లం వేసాను. అదిగోండి కరెక్ట్గా సరిపోయిందండి. బాగా అట్లా ఇప్పుడైతే బాగా టైట్గా అయిద్దండి. పిండి గట్టి పడిద్ది కదా. అప్పుడు 2 కావాలండి. అది ఒకరు పట్టుకొని ఒకరు తిప్పాలి. ఒకళ్ళు అయితే తిప్పలేరండి అది. అలా బాగా కలిగి తిప్పాలండి. తిప్పితే పిండి అనేది బాగా వస్తుంది. మనం ఎంత బాగా తిప్పితే అరిసె అంత బాగా వస్తుందండి. చూడండి సరిపోయింది. ఇంకా చుట్టూ ఉండేదంతా ఆ కర్రతోనే మొత్తం తిప్పేస్తున్నాను. మొత్తం తుడుస్తున్నాను అట్లా. మళ్ళీ అది ఉంది అనుకోండి మనం చేసేటప్పుడు అది పిండి పిండిగా ఉంటుందండి. అందుకని బాగోదు. ముందే మనం జాగ్రత్తగా తిప్పేటప్పుడే అంతా చూసుకోవాలి. పిండి ఎక్కడన్నా సైడ్న అంటుకుంది అని చూసుకొని మొత్తం అట్లా తిప్పేయాలి. అది కరెక్ట్గా వచ్చేసింది చూడండి పాకం కూడా. మనం ఎంత బాగా తిప్పితే అంత బాగా పిండి స్మూత్గా తయారవుతాయి. చేసేటప్పుడు కూడా మన చేతికి అంటుకోదండి. చూడండి ఇంకా బాగా సరిపోయింది. కొంచెం నెయ్యి పోస్తున్నానండి. నెయ్యి పోస్తే మనం చేసేటప్పుడు పిండి అనేది చేతికి అంటుకోదు. అసలు చేతికి అనేది పిండి అంటుకోదు. పాకం అని అది పిండి కూడా బాగుంటుందండి. మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి అంటే నెయ్యి పోసుకోవచ్చు, నూనె అంటే నూనె పోసుకోవచ్చు అండి. అది మన ఇష్టం అండి. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి పోసాను. అది మీ ఇష్టం. ఏదైనా మనం ఆయిల్ అయినా పోసుకోవచ్చు. అదిగోండి ఇంకా ఆయిల్ మొత్తం కలిసిందనుకో పిండి బాగా నెయ్యి అంతా కలిసిపోయిందండి పిండిలో. అట్లా ఇంకా తిప్పుకోవాలండి. ఇంకా తిప్పే కొద్దీ పిండి బాగా స్మూత్గా తయారవుతుంది. అందుకని కర్రకుండేది అట్లా తీసేసి మళ్ళీ ఒకసారి అట్లా వేడిగా ఉందండి ఇప్పుడు. అందుకని మళ్ళీ పైన కొంచెం నెయ్యి పోసి ఒక 10 నిమిషాలు, ఒక అరగంట మన ఇష్టం అండి. మనం ఉంచేసుకోవచ్చు. మాదైతే కరెక్ట్ సరిపోయింది. ఎమ్మటే చేసేయచ్చు. అందుకని ఒక 5 నిమిషాలు అట్లా నెయ్యి పోసి ఉంచానండి. నెయ్యి కూడా బాగా పీల్చుకుంటుంది కదా. చేసేటప్పుడు బాగా ఉంటుందని అట్లా వేసానండి. వేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేసాను. అదిగోండి పాకం చూడండి ఎంత బాగుందో. అదిగోండి ఇంకా అరిసెలు తయారు చేస్తున్నామండి. అదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం అరిసెలు చేసి మరి ఏమీ చెడలేదు. బాగా వచ్చిందండి. నీట్గా వచ్చింది. అదిగోండి చూడండి అట్లా రావాలి ముద్దగా. మరి లూజుగా ఉండవద్దు, మరీ గట్టిగా ఉండకూడదండి. అట్లా ఉంటే మనకు అరిసెకు సరిపోయే ఉండలాగా వచ్చిద్ది. అదిగోండి అట్లా ఒక ప్లాస్టిక్ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి. అది కవర్ కట్ చేసుకొని మనం ఒక ప్లేట్ పెట్టుకొని అడుగున అట్లా ఉండలు చేసుకొని అట్లా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. అది అట్లా తయారు చేసుకోవచ్చు. మన సైజు మన ఇష్టం అండి. పెద్దవి కావాలంటే ఇంకా కొంచెం పెద్దవి చేయొచ్చు. చిన్నవి అయితే ఇంకా మీడియంగా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఈ సైజులోనే చేశానండి. అదండి బాండి పెట్టి ఆయిల్ నెయ్యి పోసానండి కొంచెము. అదిగోండి నెయ్యి వేడెక్కుతుంది. కొంచెంగా వెయిట్ అవ్వాలండి. లేకపోతే అరిసె బాగా కాలదు. ఇంకా కొంచెం కాగాలని పెట్టాను. నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోవచ్చు అండి. ఆయిల్ ఉంటే ఆయిల్తో చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నాకు నెయ్యి ఉంది కాబట్టి ఇంట్లో పోసానండి. సరిపడా ముందు నెయ్యితో చేసి నెయ్యి సరిపోకపోతే తర్వాత ఆయిల్ పోసి చేస్తానండి. అదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది, వేసేసాను. అరిసె అలాగా నెయ్యి అయితే కొంచెం ఉన్నది, అందుకే ఒక్కొక్కటి వేస్తున్నానండి. అదిగోండి ఇప్పుడు ఇంకా కొంచెం పోసాను. ఎంత బాగా పొంగినాయి చూడండి అరిసెలు. మీరు కూడా ఇలాగా చేసుకోండి. మీకు కానీ అందరికి వచ్చే ఉంటుంది. రాని వాళ్ళు అయితే ఇలా వీడియో చూసి అందరూ ఇలా ఒకసారి ట్రై చేయండి. మంచి టేస్ట్ రుచికరమైన అరిసెలు మనం ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళం అవుతాము.
ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి కలర్ అందుకు. అలా అరిసెలు గంటెలతో నేనేమో ఇది వేరే గంట పెట్టి ఒత్తుతున్నా అండి. కిందేమో అరిసెల గంటే అది. మరీ ఎక్కువ ఒత్తలేదండి. నెయ్యితో చేసినట్టు కదా, మరీ ఎక్కువ ఒత్తితే బాగోగాని ఊరికి అట్లా ఒత్తానండి. అదిగోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.